ఇవాళ వీడియో వచ్చేసరికి మోటరోలా వాళ్ళ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్కి సంబంధించి నా ఒపీనియన్ నా రివ్యూ తీసుకొస్తున్నా బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మోటరోలా వాళ్ళ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో 2 కలర్ ఆప్షన్స్తో పాటు వస్తుంది. ప్యాంటాన్, మ్యారియట్ ఆలివ్ కలర్ అండ్ ప్యాంటాన్ కార్బన్ కలర్ ఉంది. సో టెక్స్చర్తో పాటు అయితే వస్తుంది. సో డిఫరెంట్ కలర్స్తో పాటు డిఫరెంట్ టెక్స్చర్తో పాటు వస్తుంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 16 GB ర్యామ్, 1 TB ఆప్షన్ ఉంది. 12 GB అండ్ 2 TB స్టోరేజ్ వేరియంట్, 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. మెయిన్ హైలైట్‌లా చూసుకుందాం. సో ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే అసలు స్మార్ట్ ఫోన్‌కి అంటే మాత్రం కెమెరా అండ్ మంచి ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్. వెయిట్ తక్కువ ఉంది. సిగ్నేచర్ చూసుకుంటే మాత్రమే 186 గ్రామ్స్ వెయిట్, 6.99 mm థిక్నెస్. చాలా సన్న ఫోన్ ఉంది. చిన్న ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చని అంటే మాత్రమే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో లాంచ్ అయింది. సేల్ చూసుకోవడం మాత్రమే ఇక్కడ లిస్టింగ్ అయింది అనమాట. ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయింది. ఇక్కడ బేస్ వేరియంట్ అవుతుందో 12 GB అండ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ అయితే 60,000 ఉంది. అండ్ ఇక్కడ 12 అది ఏమంటారు 512 GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 16 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 65,000 ఉంది. అండ్ 1 TB ఆప్షన్ ఏదైతే ఉందో 70,000 ఉంది. ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం స్పెసిఫికేషన్స్‌తో పాటు చాలా బాగా అనిపించింది నాకు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే చూసారు కదా. అండ్ ఆల్సో నేనైతే ఒకటే మాట్లాడిన కొంచెం ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనుకోవడం మంచి డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు వచ్చింది. మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ వచ్చింది బై. నా ఒపీనియన్లో మీకు బేస్ వేరియంట్ మస్తు అయిపోతుంది. మీకు 1 TB వేరియంట్ ఉంది, దానికే బేస్ వేరియంట్ సరిపోతుంది. మంచి కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వచ్చింది. తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ప్రీమియం లెవెల్ ఫ్లాగ్షిప్ ఫోను నా ఒపీనియన్లో కొంచెం తగ్గినాక ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే కార్డ్ ఆఫర్స్ ఉంటే కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. కాబట్టి స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూస్తే అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16 వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, 395 ఆర్కిటెక్చర్ మీద. సెన్సార్ లిస్ట్ ప్రాక్సిమిటీ సెన్సార్, అమిడెస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, సాస్ సెన్సార్, సెన్సార్ హబ్, మ్యాగ్నెటిక్ ఈ కంబస్తో పాటు వస్తుంది. ఈ డిస్ప్లే సెన్సార్, ఫేస్ అన్లాక్, థింగ్ షీల్డ్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. ఇక్కడ అన్ని స్టోరేజ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో UFS 4.1 మీద వస్తున్నాయి. అండ్ ర్యామ్ టైప్ చూస్తే LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 7 OS అప్గ్రేడ్ చూసుకుంటే మాత్రమే ప్లస్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు అప్ టు 7 years అనేసి అయితే పెట్టారు. OS అప్గ్రేడ్స్ ఎన్ని అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు. ఓకే. అండ్ ఇక్కడ 5200 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 90 వాట్ టర్బో చార్జర్ వస్తుంది. 50 వాట్స్ ఏమో వైర్లెస్ చార్జర్, 10 వాట్స్ ఏమో రివర్స్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. మేబీ TWS వీటికి వస్తుంది. సో 5000 mAh బ్యాటరీ సరిపోతుందా అంటే మాత్రమే 90 వాట్స్ ఛార్జింగ్ కూడా తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి అయితే మాత్రమే ఫుల్ డే వస్తుంది. హెవీ యూజర్కి మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. 6.8 inches AMOLED పెద్ద డిస్ప్లేతో పాటు వస్తుంది. సో సూపర్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 2880x1264 రెజల్యూషన్, 446 పిక్సెల్స్తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లే బై. డాల్బీ విజన్ వస్తుంది. HDR10 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. LTPO AMOLED ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 186 grams weight, Corning Gorilla Glass Victus 2 protection, Type C USB 3.0 పోర్ట్తో పాటు వస్తుంది. మిలిగేట్ స్టాండర్డ్ 810 స్టాండర్డ్తో పాటు కూడా వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. కెమెరా చూసుకుంటే మాత్రమే రియర్ సైడ్ 50 MP సోనీ వాళ్ళ LYD 828 కెమెరా. ఇంకొకటి చూసుకుంటే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 50 MP పెరిస్కోపిక్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది సోనీ LYD 600 కెమెరాతో పాటు వస్తుంది. సెల్ఫీ కెమెరా చూసుకుంటే 50 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. ఈ లెక్కన కూడా చూసుకున్నా సరే కూడా 4 50 MP కెమెరాలు ఇస్తుంది బయట అయితే సెల్ఫీ కెమెరాతో పాటు పెట్టుకొని. సో మ్యాక్సిమం 8K డాల్బీ అనమాట. డాల్బీ 8K 30 fps, 4K అయితే ఇట్లా 60 and 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లోమో వీడియోస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. నాకైతే మాత్రం ఫీచర్స్ కూడా మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్, హైరేజ్ ఆడియో, వైర్లెస్ వస్తుంది. FM రేడియో అయితే ఏం లేదు. టైప్ సి పోర్ట్ వస్తుంది. 3 మైక్స్ వస్తున్నాయి అన్నమాట స్మార్ట్ ఫోన్కి. అండ్ నెట్వర్క్ చూసుకుంటే మాత్రమే మ్యాక్సిమం అన్ని నెట్వర్క్స్ వస్తున్నాయి. బ్లూటూత్ వర్జన్ 6 వస్తుంది. వైఫై 7 వస్తుంది. నెట్వర్క్ చూసుకుంటే 2.5 GHz, 5 GHz అండ్ 6 GHz ఫ్రీక్వెన్సీ మీద వస్తున్నాయి. డ్యూయల్ నానో సిమ్స్ వస్తున్నాయి. లొకేషన్ GPS, AGPS, LDPL, SUPL, గ్లోనస్ అండ్ గ్యాలిస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట లొకేషన్కి సంబంధించినవి. అండ్ ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసి బాక్స్లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్స్ టైప్ సి కేబుల్, చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, 90 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ బాగానే ఉంది. నాకైతే మాత్రం బాగా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అంటే ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోను ఎవరికి సెట్ అవుతుంది అంటే మాత్రం నాకైతే మాత్రం అందరికి సెట్ అవుతుంది. కానీ బడ్జెట్ ఉండాలంతే. లాంచ్ అయినాక సపరేట్గా డెడికేట్ వీడియో ఇస్తాను. దాని ప్రకారం ప్రైస్ ప్రకారం అయితే పర్చేస్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే నేనైతే చేస్తాను. సో ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు కదా. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి స్మార్ట్ ఫోన్ మీద? ఇంకేమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఎవరికైతే నెక్స్ట్ వేలో కలుసుకుందాం.